ఐబొమ్మ రవి నిర్మించుకున్న పైరసీ సామ్రాజ్యం అసలు గుట్టురట్టయింది. 12 రోజుల కస్టడీలో కీలక విషయాలు రాబట్టారు కాకీలు. కోట్లలో ఆదాయం, విలాసవంతమైన జీవితం వెనుక ఉన్న ఆ షాకింగ్ డార్క్ సీక్రెట్స్ ఏంటి? కస్టడీ రిపోర్ట్లో పోలీసులు పొందుపరిచిన నిజాలేంటి? తెలుగు సినీ ఇండస్ట్రీని ముప్పుతిప్పలు పెట్టిన ఐబొమ్మ వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ రవి కస్టడీ రిపోర్ట్ ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. హైదరాబాద్ లోని కూకట్పల్లి కేంద్రంగా ఆఫీస్ నడుపుతూ రాకేష్ అనే వ్యక్తి సాయంతో ట్రేడ్ మార్క్ లైసెన్స్ పైరసీ నెట్వర్క్ ను రవి విస్తరించాడు. సినిమాలను కేవలం డాలర్ల రూపంలోనే కొనుగోలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా జాగ్రత్త పడ్డాడు. నార్మల్ క్యామ్ ప్రింట్ కోసం $100, క్వాలిటీ హెచ్డీ ప్రింట్ కోసం $200 చెల్లిస్తూ విదేశీ లింకులతో ఈ దందాను సాగించాడు. పన్నెండు రోజుల రిమాండ్లో రవిని ప్రశ్నించిన పోలీసులు కస్టడీ రిపోర్టును బుధవారం కోర్టుకు సమర్పించారు. అతడికి ఉన్న 7 బ్యాంకు ఖాతాలను పరిశీలించిన పోలీసులకు కళ్లు బయర్లు కమ్మే నిజాలు తెలిసాయి. వాటిలో 13.40 కోట్ల నగదు గుర్తించారు. బెట్టింగ్ యాడ్ల ద్వారానే 1.78 కోట్లు కూడబెట్టిన రవి సోదరి చంద్రికకు 90 లక్షల నగదు పంపినట్లు తెలుసుకున్నారు. ఇంకో ఆశ్చర్యం కలిగించే మ్యాటర్ ఏంటంటే రవి దాదాపు 10 కోట్లు విలాసవంతంగా గడపడానికి ఖర్చు చేశాడు. హైఫై పబ్లు, 5 స్టార్ హోటళ్లలోనే బస చేయడం ద్వారా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడించారు. ప్రస్తుతం రవి అకౌంట్లో ఉన్న 3 కోట్ల నగదును పోలీసులు ఇప్పటికే ఫ్రీజ్ చేశారు. 12 రోజుల విచారణ అనంతరం అతన్ని రిమాండ్కు తరలించారు.